హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లేచేసరికి 7 అయిపోయింది. వర్షం అయితే పడుతుంది. నైట్ చాలా పెద్ద వర్షం వచ్చిందండి. ఇప్పుడు చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా చల్లగా ఉన్నప్పుడు లేకబుద్ధి కాదు కదా! ఇంకా కొంచెం లేట్ అయింది. ఇంకా తొందరగా రూమ్స్ అయితే తుడిచేస్తున్నాను. హాల్లోకి కూడా జల్లు కొట్టేసింది. ఈ చీపుతో తుడిస్తే అంటుకుపోతుందని చెప్పేసి క్లాత్ పెట్టి తుడిచి అప్పుడైతే తుడిచాను. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద వర్నోక్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో వర్నోక్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, తరిగిన అల్లం వేసాను. అల్లం ముందుగా వేసుకుంటే ఆయిల్కి అల్లం ఫ్లేవర్ పట్టి ఉప్మా టేస్ట్ బాగుంటుంది. పప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప ముక్కలు, అలానే నానబెట్టిన బఠానీ ఉంటే అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వని సెపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి మా అమ్మమ్మ చేసేది. మా అమ్మమ్మ చేసినప్పుడు చాలా పొడి పొడిగా వచ్చేది. అందుకని చెప్పేసి ఈరోజు ఇలా ఫ్రై చేసేసి ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసేసి ఉడికించేస్తున్నాను. రవ్వ కొంచెం మొరుగ్గా ఉంది. అందుకని చెప్పేసి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వేసాను. సన్నగా ఆడుకున్న రవ్వ అయితే ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఉప్మా. వేడి వేడిగా మా వారికి పెట్టేసి టీ కూడా పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఆయన వర్క్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను దేవుడి దగ్గర పూలు అవి సర్దుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను. నాకు పూరి బజ్జీ కంటే వర్నోక్ ఉప్మా అంటే చాలా ఇష్టం. అందుకు కంగారు లేకుండా నిదానంగా కూర్చొని ఉప్మాని ఎంజాయ్ చేస్తూ తినేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కొనగంటి కూర పప్పు చేద్దామని కొనగంటి కూరని తరిగి పెట్టుకున్నాను. ఇది పప్పు చేస్తారని నాకు తెలీదు. నేను విజయవాడ వెళ్ళినప్పుడు మా వదిన గారు కొనుక్కొని మరీ వండుకున్నారు. ఇది మా ఇంటి పక్కన చాలా ఆకుమొలిచింది. ఇది అప్పుడు వదిన గారు వండినప్పుడు ఆ పప్పు టేస్ట్ చాలా బాగుంది. అందుకు నేను కూడా వండుదామని కుక్కర్లో కొద్దిగా పప్పు వేసేసి 2-3 సార్లు కడిగేసుకొని ఆకును కూడా శుభ్రంగా కడిగేసి ఆకు, పప్పు, ఉప్పు, కారం, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపేసి ఒక 3 విజిల్స్ వేసేస్తే ఉడికిపోతుందని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. పొనగంటి కూర కంటి సమస్యలకు చాలా మంచిది. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ డైట్లో వారానికి 2 సార్లు అయినా ఈ ఆకుని తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవుతారు. పొనగంటి కూర చాలా వేడి చేస్తుందంట. అది తిన్న రోజు చలవ చేయడానికి ఎక్కువగా తినాలి. సబ్జా గింజల వాటరు, లేదంటే సగ్గుబియ్యం జావ కింద కాచుకొని తాగడం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం అలా చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. పొనగంటి కూర పల్లెటూరులో అయితే సంవత్సరం పొడవునా దొరుకుతుంది. సిటీస్లో అయితే కొనుక్కుని మరీ తింటారు. అందుకు మనకు ఫ్రీగా దొరికినప్పుడు, ఆరోగ్యానికి మంచిదైనప్పుడు వారానికి ఒక్కసారైనా తినడం మంచిది. మీరు కూడా దగ్గరలో దొరికినట్లయితే పప్పు చేసుకోండి. కమ్మగా చాలా బాగుంటుంది. మా వదిన గారు చేసినప్పుడు కర్రీ అంతా కూడా నేనే తినేసాను. అంత బాగుంది. పెసరపప్పుతో చేశారు. ఈరోజు ఇంట్లో పెసరపప్పు లేకపోవడం వల్ల కొంచెం కందిపప్పు వేసి చేశాను. పప్పులోకి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేస్తున్నాను. నాకు పప్పులోకి వడియాలైనా ఉండాలి, ఏదైనా ఫ్రై లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ఒక అరటికాయ ఉంటే ఫ్రై అయితే చేస్తున్నాను. అరటికాయ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి బాగా ఫ్రై చేసేసి ఉప్పు, కారం జల్లేస్తాను. అలా పప్పులోకి అది నంచుకోవడానికి బాగుంటుంది. అన్నంలో కలుపుకోవడానికైతే అరటికాయలు ముందుగా ఉడికించేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు దినుసులు అవి వేసుకొని పోపు పెట్టుకుంటారో అలా కూడా బాగుంటుంది. ఈసారి అలా ట్రై చేస్తాను. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టేసి ఆ గ్యాస్ మీద అరటికాయ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా ఉడికించేస్తున్నాను. ఎప్పుడూ కూడా కర్రీస్ వండేసి ఇంకా వంటగది సర్దేసిన తర్వాత బట్టలు, గిన్నెలు అయిపోయిన తర్వాత రైస్ ఉడికించేదాన్ని. ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. ఆ పనంతా అయిపోయింది కదా, ఇంక వంటగదిలోకి వెళ్ళకుండా టీవీ చూస్తూ ఉండిపోతున్నాను. మా వారు కూడా వచ్చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు పనిలో పని రైస్ కూడా ఉడికించేద్దామని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను. అరటికాయ చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు జల్లేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కొనగంటి కూర పప్పును కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా వంటగది అయితే ఇలా ఉంది. ఇంకా గిన్నెలు అవి బయట పెట్టేసుకొని వంటగది సర్దేసుకొని డాబా అంతా కూడా తుడుచుకుంటున్నాను.
ఉదయం వర్షం వచ్చడం వల్ల ఇంకా డాబా అది తొడకుండా గుమ్మాలు అవి తుడిచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. తడి మీద తుడిచిన ఆకులు అంటుకుపోయి చీపురికి రావట్లేదు. ఇంకా ఆరిన తర్వాత అయితే తుడిచాను. ఈరోజు ఆకులు తక్కువగానే ఉన్నాయి. ఇంకా రోజు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. నేను వేసిన గోంగూర మొక్కలు చిగురిస్తున్నాయి. చిన్న చిన్న ఆకులు అయితే వస్తున్నాయి. మనం వేసిన మొక్కలు బాగా రెప్టెళ్తే భలే సంతోషం అనిపిస్తుంది కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మనం ఏం మొక్క నాటినా కూడా తొందరగా నాటుకుపోతుంది. నేను కూరగాయల తుక్కది కూడా పాడేయకుండా ఇలా వేస్తాను. వేయడం వల్ల మట్టికి మంచి బలం వచ్చి మొక్కలు బాగా రెప్టెళ్తాయి అంట. పుదీనా కూడా బాగా వచ్చింది. అలానే పచ్చిమిర్చి మొక్కలు వచ్చాయి. వంగ మొక్కలు కూడా చిగురిస్తున్నాయి. బెండిత్తనాలు కూడా పెట్టాను కానీ మొలకెత్తలేదు. నేను బెండిత్తనాలు పెట్టిన తర్వాత పెద్ద వర్షం వచ్చింది. ఇంకా మట్టిలో కలిసిపోయినాయి ఏమో, మొలకెత్తలేదు. మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఇటు సైడ్ ఏమో మెంతికూర వేసాను, బాగా వచ్చింది. కానీ ధనియాలు వేసాను కానీ అస్సలు రాలేదు కొత్తిమీర. ధనియాలు కొంచెం పుచ్చు పట్టేసాయి ఇంట్లో, అందుకే రాలేదనుకుంటా. తోటకూర విత్తనాలేమో బాగా ఎక్కువ రోజులు అయిపోయాయి, అందుకేమో తోటకూర కూడా మొలలేదు. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఎవ్వరూ చుట్టుపక్కల మాట్లాడడానికి కూడా నాకు ఎవరూ తెలీదు. కొత్త కదా, ఇంట్లో పనులే ఆలస్యంగా చేసుకుంటాను. ఎందుకంటే తొందరగా చేసేసుకొని కబుర్లు చెప్పడానికి ఎవరు ఉండరు. టీవీ అయినా ఒకదాన్ని ఎంతసేపు చూస్తాను, ఫోన్ ఎంతసేపు చూస్తానని చెప్పేసి మా వారు వచ్చే వరకు, ఆ టైం అయ్యేంత వరకు కూడా గిన్నెలు అలా మొక్కలు చూస్తూ అలా చూస్తూ గిన్నెలు తోముతాను. ఆ తర్వాత బట్టలు అలా సానుగా ఉతికి ఇంక మా వారు వచ్చే టైంకి కరెక్ట్గా పని అయితే పూర్తి చేసుకుంటాను. ఈరోజు నేను సరిగ్గా బట్టలు ఆరబెట్టేసరికి మా వారు వచ్చారు. ఇంకా బట్టలు ఆరబెట్టేసి కాళ్ళు చేతులు అవి కడుక్కొని వచ్చేసి భోజనానికి అన్నీ పెట్టేసుకొని ఇంక ఇద్దరం కలిసి మేము భోజనం అయితే చేసేస్తున్నాము. పొనగంటి కూర, పప్పు, అరటికాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంది. ఈరోజు నేను చాలా ఇష్టంగా తినేసాను. తినేసిన తర్వాత నిన్న ఆరబెట్టిన బట్టలు మడత పెట్టలేదు. బట్టలు మడత పెట్టేసుకొని ఎవరి కబోర్డ్లో వాళ్ళవి సర్దేసుకుంటాను. ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అయితే వస్తుంది. మా అన్నయ్య సినిమా చాలా బాగుంటుంది. ఇందులో సాంగ్సే కాదు, అలానే రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూస్తూ ఇంకా పెరుగు తోడు పెట్టలేదని చెప్పేసి పాలు కొంచెం వేడి చేసేసి పెరుగు అయితే తోడు పెట్టేశాను. ఇంకొన్ని పాలు ఉంటే మా వారికి సాయంత్రం టీ కూడా పెట్టేశాను. ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాలన్నారు. నేను మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తున్నాను. ఓల్డ్ శారీస్, జీన్ ప్యాంట్లు ఉన్నాయని డోర్ మ్యాట్స్, అలానే కబోర్డ్స్కి కర్టెన్స్ కుడదామని చెప్పేసి అన్నీ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి అత్తయ్య గారు మెషిన్ మీద అయితే కుడుతున్నాను. అత్తయ్య గారు డోర్ మ్యాట్స్ చేతితో చాలా బాగా కుట్టారు. అందుకని చెప్పేసి అత్తయ్య గారిని అడిగి ఆవిడ ఎలా కుట్టమంటే అలాగా నాకు కుట్టడం వచ్చు కదా, నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కుడుతున్నాను. అత్తయ్య గారి దగ్గర ముఖ్యంగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలి. నా బ్లౌజు నేను కుట్టుకుంటేనే చాలా మనీ సేవ్ అవుతుంది. ఒక్క బ్లౌజ్ కుట్టించాలంటే 200, 300 అయితే అవుతుంది. శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి. ఒక 4-5 డోర్ మ్యాట్లు, అలానే కబోర్డ్స్కి కర్టెన్స్ కుట్టాను. ఇవన్నీ కుట్టేసరికి మా వారు కూడా వచ్చేసారు. ఇంక ఇద్దరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. తాగడానికి వేడి నీళ్ళు అయిపోయాయి. అందుకు ఒక గిన్నెతో వేడి నీళ్ళు, అలానే పాలు కూడా కాచేస్తున్నాను. మా వారికి భోజనం పెట్టేశాను. ఈరోజు నాకు శనివారం, అందుకని చెప్పేసి మినపట్టు వేసుకుందామని ఇడ్లీ పిండి తీసి పెట్టుకున్నాను. మంచినీళ్ళు కాగిన వెంటనే మినపట్టు వేసుకుంటాను. అమెరికాలో వరల్డ్ కప్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా, మా వారు చూస్తున్నారు. నేను కూడా చూస్తూ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను చెప్పిన మాటలు అలానే నేను చేసుకున్న పనుల విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్